అని చేస్తాం. ఈ స్నానం చేసేటప్పుడు ఆయనని ఏమని సంకల్పం చెప్పుకుని మనం స్నానం చేస్తామంటే, నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరిదస్వ నమోస్తుతే. ఈయన సూర్యుడితో పాటు సూర్యుడి రథసారథ అయినటువంటి అనూరుడు, ఆయనకు అరుణుడు అనే పేరుంది. అరుణ శబ్దం సూర్యుడికి కూడా వర్తిస్తుంది. ఆయనకు కూడా నమస్కారం చేసుకుంటూ ఈ స్నానం చేసేటప్పుడు సంకల్పం ఏం చెప్పుకోవాలంటే, యజ్జన్మకృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీహంతు సప్తమి. ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా అజ్ఞాతే చ ఏ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. ఈయనెక్కడికైనా సప్తసప్తి అని అంటున్నారు. 7 జన్మల్లో చేసినటువంటి పాపాలు, 7 రకాలుగా జ్ఞాత అజ్ఞాత తెలిసి తెలియక చేసిన పాపాలు, ఇలాంటి వాటన్నిటినీ పోగొట్టి 7 రకాలైనటువంటి వ్యాధుల్ని కూడా పోగొట్టి ఈ స్నానం వల్ల నాకు సుఖాన్ని కలిగించవలసిందే అని సూర్యుడిని ప్రార్థిస్తూ స్నానం చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పుకోవాలి. అయిన తర్వాత ఆయనకు అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడు నమస్కార ప్రియుడే కాక అర్ఘ్యం కూడా ఇవ్వడం ప్రధానం. మాఘమాసం అంతా కూడా స్నానం చేస్తూ సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని తగినంతగా పొందడానికి వీలవుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఆ అర్ఘ్య ప్రదానం చేసేటప్పుడు కూడా ఏమని చెప్పి అర్ఘ్య ప్రదానం చేస్తారు అంటే, సప్తసప్తివః ప్రీత సప్తలోక ప్రదీప సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర. నా ఇంట్లో నేను నీకు అర్ఘ్యం ఇస్తున్నాను, గృహాణ స్వీకరించవలసింది అని చెప్పి 7 లోకాలని కాంతివంతంగా చేసేటటువంటి ఓ సూర్యుడా, నేను ఇచ్చేటటువంటి అర్ఘ్యాన్ని స్వీకరించవలసింది అన్నారు. మాఘమాసంలో ప్రత్యేకంగా అందరూ చేస్తూ ఉన్నా నిజానికి సూర్యుడికి ప్రతిరోజు అర్ఘ్యప్రదానం చేయడం అన్నదే ప్రధాన కృత్యంగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మందేహులు అనబడేటటువంటి రాక్షసులు సూర్యగమనానికి అడ్డుపడుతూ ఉంటారని, వాళ్ళు మనం ఇచ్చేటటువంటి ఈ సూర్యుడికి రోజు ఇచ్చే అర్ఘ్యం వల్ల వాళ్ళు పక్కకి తొలగిపోతారని, సూర్యుడు 24 గంటలలో సరిగ్గా ఒక్క క్షణం కూడా ఆలస్యంగాని తొందరగాని కాకుండా ప్రదక్షిణం చేస్తూ కాలం సవ్యంగా నడిచేటట్టుగా చూడ్డానికి, ఆ వేగానికి భంగం కలగకుండా ఉండేటట్టుగా మనం ఇచ్చేటటువంటి నీటి వల్ల ఆ మందేహులు పక్కకి తొలుగుతారని, అందువల్ల ధర్మం పట్ల అనురక్తి కలిగినటువంటి వారు తప్పనిసరిగా సూర్యుడికి అర్ఘ్యప్రదానం చెయ్యాలని పెద్దలు చెప్పేటటువంటి మాట. ఇప్పటికీ కూడా సంప్రదాయం తెలిసినటువంటి వారు ప్రతిరోజు సూర్యుడికి సూర్యోదయ సమయంలో తూర్పు వైపుకు తిరిగి అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటారు. ఈ నీటి వల్లే ఆ మందేహులు తొలగుతారు అని. మరి మామూలుగా ప్రతిరోజు అందరూ కొంతమంది ఎలా చేస్తూ ఉన్నా ఈ సమయంలో మందేహులు తొలగడమే కాక మనలో ఉన్న మందేహులు కూడా మందేహులంటే అవి కూడా తొలగడానికి ఆయనకి మనం అర్ఘ్యప్రదానం చేయడం జరుగుతుంది. ఇది పిల్లలు చేస్తారా చేయరా తెలియదు, కానీ పెద్దవాళ్ళు తప్పనిసరిగా చేస్తారు. ఇదైన తర్వాత సూర్యుడిని ప్రార్థించి ఇంట్లో మామూలుగా పూజ అంతా చేసుకున్న తర్వాత తులసి దగ్గర పాలు పొంగించి సూర్యుడికి ప్రత్యక్షంగా నివేదన చేస్తారు. ఛాయా పద్మిని సమేత వాళ్ళిద్దరినీ కూడా పక్క పక్కన ఛాయాదేవి పద్మినీదేవి ఇంకా సంధ్యా ఉషస్సు వీళ్ళు కూడా, అంటే ఉషస్సు కొన్ని సందర్భాల్లో ఈయనకి మాతృమూర్తిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం ఛాయా పద్మిని సమేత అని మాత్రమే ఎక్కువగా సంకల్పం చెప్పుకుని చేయడం జరుగుతుంది. ఈ పాలు పొంగించటం ఆరు బయట తులసి కోట దగ్గర చేస్తారు. ఇది తెల్లవారుజామున కాక సూర్యుడు కాస్త ఉదయించి కాస్త పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ చేసేటప్పుడు కూడా ఎలా చేస్తారు అంటే, ధనుర్మాసంలో ఆడపిల్లలు గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలని గోడకి పిడకలుగా కొడితే ఆ పిడకలు తెచ్చి దానితో దాలిలాగా చేసి ఆరు బయట దాని మీద పెట్టి ఆ పిడకల దాలి మీద పాత్ర పెట్టి, ఇది కూడా ఆవు పాలల్లో కడిగినటువంటి బియ్యాన్ని నేతితో కలిపి, అంటే ఆ బియ్యం చుట్టూ నెయ్యి ఉండేటట్టుగా చేసి ఆ నేతితో ఉన్నటువంటి బియ్యాన్ని ఈ ఆవు పాలలో వేసి అవి పూర్తిగా ఉడికేటట్టుగా
అక్కడ ఉండి చూడాలి. అలా ఉడికినటువంటి దాంట్లో బాగా ఉడకడం అయ్యి మెత్తపడిన తర్వాత అప్పుడు బెల్లం వేసి పైన నెయ్యి ఇంకొంచెం నెయ్యి వేసి ఆ ప్రసాదాన్ని సూర్యుడికి నివేదన చేస్తారు.